హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియోలో మోనోక్సివిడిఎస్ అనే మెడిసిన్ ఎలా వాడాలో చూపిస్తున్నాను. మా అబ్బాయికి మౌత్ అండ్ ఫుడ్ డిసీజ్ వచ్చిందని డాక్టర్ ఇది ప్రిస్క్రైబ్ చేశారు. సో దీనివల్ల మనకి యాంటీబయాటిక్ కొంచెం రిలీఫ్ ఉంటుందంట పిల్లవాడికి అని చెప్పారు. సో ఇది మనకు ఇప్పుడు ఎలా యూస్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇందులో మనకి రెండు డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి. ఒకటి పౌడర్ ఫామ్లో, ఒకటేమో లిక్విడ్ ఫామ్లో ఉంది. లిక్విడ్ నాకు తెలిసి ఇది స్టెరైల్ వాటర్. సో ఇది మనం ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో మనం ఓపెన్ చేసుకుని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సీల్ ఉంది, సీల్ మనం ఓపెన్ చేసుకోవాలి. సీల్ చాలా గట్టిగా ఉంది. సో ఈ లిక్విడ్ ఏదైతే ఉందో స్టెరైల్ వాటర్, దీన్ని మనం ట్విస్ట్ చేసుకుంటే పైన మూతని ఇది మనకి ఓపెన్ అవుద్ది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ మీకు వీడియోలో కనపడుతుంది అనుకుంటాను. ఆ లైన్ వరకు మనం ఈ లిక్విడ్ని పోసుకోవాలి. లైటింగ్కి దగ్గరలో పెట్టుకుంటే మనకి లిక్విడ్ లైన్ ఎక్కడి వరకు వచ్చిందో కనపడుతుంది. బాటిల్లో మనం ఈ వాటర్ పోయగానే ఇది కలర్ మారుతుంది. మారిన తర్వాత దీన్ని మనం టైట్గా మూత బిగించుకొని ఇలాగా మూత బిగించుకొని దీన్ని బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత మనకి డాక్టర్ ఏదైతే క్వాంటిటీ మనకి ప్రిస్క్రైబ్ చేశారో ఒక్కొక్క పిల్లవాడికి వాళ్ళ వయసు బట్టి, వాళ్ళకున్న డిసీజ్ బట్టి వాళ్ళు డాక్టర్ ఎంఎల్ కొంచెం దీంట్లో ప్రిస్క్రైబ్ చేస్తారు. సో దాని ప్రకారం మనం వేసుకోవాలి. మీకు ఎవరైనా మా అబ్బాయికి ఎంత ఎంఎల్ వేసారు మీరు కూడా అంతే వేసుకోవాలి, మీ ఇద్దరు వయసు ఒకటే అంటే అలాంటి వాటికి మీరు మీరు సొంత వైద్యం చేసుకోవద్దు. ఇది జస్ట్ నేను ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అన్నదానికి వీడియో చేశాను. ఇదేమీ మీ పిల్లవాడికి ఎలాగా మెడిసిన్ ఇది వాడాలి అది దాని గురించి నేనైతే ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.